లీడర్ విజనరీ లీడర్ అంటున్నారు. ఎప్పటి నుంచో తెలిసిన ఈ అంశమే. 2047 ఎలా ఉంటుంది? నిజంగా అమరావతి 3 ఏళ్లలో పూర్తవుతుందా? తొలిదశ పనులన్నా అవుతాయి అంటారా? ఈ విషయం మీద నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ టీవీ పెట్టినా లైవ్ ప్రసారాల్లో బాబు గారి విజనరీ ప్రోగ్రామే చెప్తున్నారు 2047 అని. ఇది మీకు నాకు అర్థమవుతుంది, సామాన్య ప్రజలకు అర్థం కాదు. వెంటనే రిజల్ట్ ఇచ్చే షార్ట్ టర్మ్ టార్గెట్స్ పెట్టుకోవాలి, కానీ ఎవరికి ఊహకు అందనివి 2047 అని పెడితే యూస్లెస్ అనమాట. ఫస్ట్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ పెట్టుకొని ఆయన పని చేయడం మంచిది. ఎందుకంటే ఈ విషయంలో వెంకయ్యనాయుడు గారు కూడా మొన్న లైట్గా చొరకలు అంటించారు. దాని నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నట్టు కనపడట్లా. మనకున్నది తక్కువ టైం, ఇంకా 4 ఏళ్లే ఉంది గట్టిగా. ఈ 4 ఏళ్లలో మనం ఏం చేయగలమని త్వరగా చేసుకోవాలి తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే డీప్ సీక్ ఇలాంటి టెక్నాలజీ ప్రజలకి అర్థం కాదు. ప్రజలకి దాన్ని ఏమంటారంటే పాజిటివ్ రిజల్ట్స్ కావాలి, కంటికి కనపడే విజిబుల్ ఇంప్రూవ్మెంట్ కావాలి. షార్ట్ టర్మ్ టార్గెట్స్ పెట్టుకోమని చెప్తున్నాను గవర్నమెంట్కి. లాంగ్ టర్మ్ టార్గెట్స్ పెట్టుకుంటే మీకు గతంలో 2005లో 2009లో 2019 24 మధ్యలో జరిగిన పరాభవమే జరుగుతుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఎవరికి అర్థం కాదు. 2047 వరకు నేనే బ్రతికున్నాను కదా. ఈ టార్గెట్స్ ఏంటి? మనిషికి తలసరి ఆదాయం 55 లక్షలట 2047లో. ఈ 3 ఏళ్లలో నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. తలసరి ఆదాయం 3 ఏళ్లలో ఎంత పెంచుతావో చెప్పు. అంతేగాని ఇలాగ ప్రజలకు అర్థం కానివి పదే పదే చెప్తున్నారు. ఆయన చెప్తున్నప్పుడు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ నిరాసక్తతగా ఉన్నారు ఎమ్మెల్యేలు, కానీ ఎవరు వినట్లా. ఈవెన్ నేను కూడా వినాలంటే భయపడిపోతున్నాను. ఆయన ఏంటంటే చెప్పిందే చెప్తున్నారు, నేను విజన్ పదే పదే స్వోత్కర్షగా తనకి తనే పొగుడుకుంటే చాలా చిరాకు అనిపిస్తోంది. వచ్చేసింది జనాల్లోకి వ్యతిరేకత. ఎలా ఉంటుంది సార్? అంటే ఈ తొలిదశ పనులతో పాటు భూ కేటాయింపులు ఇస్తాము, త్వరితగతిన కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ విషయాలు ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎందుకంటే మీరు అన్నట్టు ఇవన్నీ నేర్పించాలి కదా. ఇవన్నీ జరిగే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు నాకైతే. తెర వెనక ఏమన్నా జరిగితే కనుక మంచిదే, కానీ ముందు ఈ ఊకదంపుడు ఉపన్యాసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేము ప్రేక్షకుడిగా నేను టీడీపీ హార్డ్ కోర్ అభిమాని, నేనే నిద్రపోతున్నాను, నేను భయపడిపోతున్నాను టీవీ పెట్టాలంటే. బాబు గారు ఇంకేం మాట్లాడతారో ఇవాళ్ళని. ఎందుకంటే అవి కొంతమందికి ఎడ్యుకేటెడ్కి న్యూస్ రిపోర్టర్స్కి వాళ్ళకి అర్థమవుతాయి, కానీ సామాన్య ప్రజానీకానికి విజన్ అవసరం లేదు. విజన్ లోపల అంతర్లీనంగా చేసుకుంటే మంచిది. ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 10 సార్లు చెప్పారు, బాగానే ఉంది. రోజు అదేనా? అది తదుపరి ఎలా ఉంటుంది సార్? అంటే ఏదైతే అభివృద్ధి సంక్షేమ కల్పనలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఒకదానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలరు, కానీ ఒకటి ఆగిపోతుంది. ఎప్పుడైనా ఎలా ఉంటుంది? అంటే 2 వేరీ అవుతాయి ఎప్పటికైనా. ఇవి జోడుగుర్రాల సవారీ, ఇవి జాగ్రత్తగా సవారీ చేస్తే కానీ కుదరదు. తప్పనిసరిగా చేయాల్సిందే. అయితే మరి అప్పులు చేయకుండా సంపద సృష్టించి చేస్తాను అని అన్నారు. సంపద సృష్టించడం ఇంకా మళ్ళీ చెల్లి పెళ్ళి మళ్ళీ అని మళ్ళీ రేపు ప్రారంభోత్సవంగా శంకుస్థాపనలో మళ్ళీ మునిగిపోయారు. ఈ పిచ్చి కొంచెం తగ్గితే డెవలప్మెంట్ జరుగుతుంది. అది లేదని కొంచెం డబ్బులు లేవంటున్నారు. మరి ఆ పథకాలకు హామీలు ఇచ్చింది అన్న ముందు తెలీదా? ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేశాడుగా ఒకప్పుడు. చేసినప్పుడు ఆయనకి తెలీదా తర్వాత మనకు బడ్జెట్ సరిపోయిద్దా లేదా అని? అంటే ఉన్నది కాస్త ప్రకటించేసి వదిలేద్దాం, వాళ్ళే గొర్రెలు అని చెప్పే చేశాడన్న. ఇది సాక్షిగానే డబ్బులు లేవని చెప్తున్నారుగా. మరి అదే నేనే సృష్టిస్తాను సంపద అన్నోడు ఇవాళ ఏదన్నా తెలిస్తే నా చెవులో ఊదండి అని వస్తున్నాడు. అంటే ఆయనకి తెలీదా? టైంలో ఎన్నో హామీలు ఇస్తాం, అన్నీ నెరవేర్చలేమని కూడా ఆయన అంటున్నారు. మరి అది ఇప్పుడు అంటున్నాడు, అది ప్రజలు గొర్రెలు అయ్యారు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు. అదే ఆ రోజున కూడా తెలుసు ఆయనకి ఇవ్వలేమని తెలిసి కూడా ప్రకటించి ఆయన గొర్రెలను చేశాడు. ఇప్పటికన్నా ప్రజలు మేలుకోవాలా. ఎంతో కొంచెం చేయుతుండేది ఆటో కార్మికులకి. వాస్తవంగా ఇవాళ అయితే నేను 8 నెలల నుంచి 1000 రూపాయలు తోలి చాలా కాలమైంది. ఇవాళ ఆటో కార్మికుడికి ఏమీ లేదు. తర్వాత ఈ బయట బతికేటోళ్ళకే లేదన్న, అసలు వ్యాపారాలు లేవు. ముందు ఎలా ఇంత పెరిగిన ఖర్చులు రీత్యా ఆర్థికంగా ఎట్లా మరి మెయింటైన్ చేస్తారు? అదే చెబుతున్నా, కట్టాలి, రిపేర్లు ఉంటాయి, మళ్ళీ పోలీస్ కేసులు. ఇవాళ నేను ఎంత అప్పు అయ్యానో నాకు తెలుసు. ఒక రోజుకు వచ్చేసి 2000 రూపాయలు కట్టుకోవాలని. అప్పు రోజు బయట అప్పు తీసుకోవడం, చీటీలు తీసుకోవడం.
బయట టీటీలు తీసుకోవద్దు అని వాళ్ళే అంటారు. కానీ ఇవాళ నేను ఈ ఆర్థిక పరిస్థితిని బట్టి తప్పదు, ఒకరి దగ్గర వడ్డీలకి తీసుకోవాల్సిందే. కాబట్టి ఇలాగా గడుపుకుంటూ వస్తున్నాం. రేపో మాపో చావడానికి కూడా వెనకాడం ఇక అది. ఎందుకంటే ఇంత ధరలు పెరుగుదల చూపించి కూడా ఇంకేం పెంచమంటారు మళ్ళీ? ఆల్రెడీ ప్రతిదీ ఈ రోజుకి చూడండి, ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదన్నా ఒక కూరగాయ రేటు తగ్గిందా, మరి ఏదన్నా ఒక పళ్ళ రేటు తగ్గిందా, ఒక వేరుశనక్కాయ గుళ్ళు తగ్గిందా, మరి ఇంకెక్కడైనా ధరలు? పథకాల అమలులో 15,000 పిల్లలకి తల్లికి వందనం కింద ఇస్తానన్నారు. అసలు ఆ పథకాలు అమలు అవుతాయి. రెండోది రైతులకు పెట్టుబడి సాయం అన్నారు. అదన్నా రైతులకు పెట్టుబడి సాయం కింద ఆయన ఇచ్చే దాని మీద పెంచి 17,500 అన్నాడు. కానీ అది కాదన్న, అసలు ఇచ్చేది ఏది ఇవ్వలేడని తెలుసు. ఇది కూడా అమలు అవ్వదన్న, ఏ ఒకటి అమలు చేయలేదు అనేది ఇంకా కలేనంటారు. కలే కానీ ఇస్తే ఇవ్వచ్చును. ఆయన తెలివైన వ్యక్తి. లాస్ట్లో ఒకసారి అలాగా తోసేసినట్టు ఇస్తే ఇవ్వచ్చు. పిఠాపురం సభ ఎలా అనిపించింది? నిజంగా అక్కడ అసలు ఏం జరిగింది, ఏముంది? పిఠాపురం సభ కేవలం వాస్తవం చెప్పాలంటే మన ఆ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడే, ఆయన గుళ్ళు గోపురాలకి తప్ప దేనికి పనిచేయడం. బీజేపీ మాట్లాడిచ్చినట్టే ఉంది. అదే చెప్తున్నాగా, అంతే. గుళ్ళు గోపురాలకి బీజేపీ జెండాని ఎత్తుకోవడానికి తప్ప ఆ వ్యక్తి దేనికి పనిచేయడు. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అన్న మాత్రం మర్చిపోయాం. సనాతన ధర్మం అంటే ఎంతో తెలుసా అసలు? సనాతన ధర్మం అంటే ఆ రోజున కన్యాశుల్కం, బాల్య వివాహాలు, చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్య చనిపోయేది, అది సనాతన. అలాంటి ధర్మాన్ని ఆపేసినది ఆర్ఎస్ఎస్ వచ్చి. కానీ దాన్నే మళ్ళీ ఇప్పుడు ఆయన పట్టుకుంటానంటే దాన్ని మళ్ళీ ఆయన ప్రేరేపించినట్టేగా. నాగబాబు గారు కూడా ఆయన కర్మ, వాళ్ళ కర్మ అది వాళ్ళ కర్మే. అది ఎవరిది? త్యాగం చేసినట్టే కదా. నా గతంలో ఆగారు కదా చెప్పినప్పుడు, కూటమి చెప్పింది కదా. ఆయన తప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఇస్తారు కదా, ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. ఎందుకు లేదనా? ఎమ్మెల్సీ లిస్టులో ఉంది. కావాలని ఆపచ్చు. ఎందుకంటే మళ్ళీ మన వాళ్ళకే కదా అని వాళ్ళంతా కూడగట్టుకొని మాట్లాడుకొని వచ్చినది అన్నది. సనాతన ధర్మం అనేది చాలా తప్పు. అలాంటి పేరు ఎత్తడమే తప్పు. ఆయన అప్పట్లో వీళ్ళు అమలు చేయలేదనే కదా వీళ్ళని ఎన్నుకున్నారు. మళ్ళీ వాళ్ళ మీద అంటారు, మాజీ నాయకుల మీద. ఆయన ఎలాంటి వ్యక్తి? ఊసర్విల్లి లాంటి వ్యక్తి. ఆ రోజున మా నాన్నగారు ఏమన్నాడు, మా నాన్న నిద్రపోయేటప్పుడు కూడా రామనామ జపాన్నే జపిస్తానన్నాడు. కానీ ఒకప్పుడు ఏమన్నాడు, మా నాన్న పక్కా హేతువాది, దీపంలో కూడా సిగరెట్ అంటించుకున్న వ్యక్తి మా నాన్న అన్నాడు. మరి ఇక్కడే తెలిసిపోవట్లేదనా? మనకి రాజకీయాలు ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉంది సార్ ఏపీలో? నార్మల్. ఓకే. ఏ అంశాలు నచ్చినాయి సార్? ఏమండి, ఏ అంశాలు బాగున్నాయి, ఏ అంశాలు ఇంకా చేస్తే? అంతే నేను చెప్తుండే, అంత నాకు డీటెయిల్ తెలియదు. మేము ఎంతసేపటికి సెంట్రల్గా చూస్తాము, స్టేట్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. అయితే మరి ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్రభుత్వం ఏదైతే నిధులు గతంలో కేటాయించలేదు కదా, అంతగా ఇప్పుడు కేటాయించామంటున్నాయి. అభివృద్ధి బాగుంటుంది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కదండి, సెంట్రల్లో ఇక్కడ టీడీపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నిన్నే హడ్కో ఇచ్చింది 11,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్కి. అవి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే భాగస్వామ్యం కాబట్టి సెంట్రల్లో. 3 ఏళ్లలోనే అమరావతి పూర్తవుతుందని నారాయణ గారు అంటున్నారు, మంత్రి నారాయణ గారు. ఎలా అనిపిస్తుంది? అది అంత తొందరగా ఏం అవ్వదండి, ఎంతగానో మిగులుతుంది. ఇప్పుడు పోలవరం అన్నారు 5 ఏళ్ళు 7 ఏళ్ళు అన్నారు, ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయింది? సో అవి చెప్తారు కానీ ప్రాక్టికల్గా అంత టైం పడతాయి ప్రాసెస్. అభివృద్ధికి వీళ్ళే వస్తే కనుక మీరు అన్నట్టు కంటిన్యూ అవ్వచ్చు, అప్పుడు అయిపోవచ్చు. గవర్నమెంట్ చెప్పలేము. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గట్టి సపోర్ట్ ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒకటి, రెండోదేమో టీడీపీ అక్కడ దాంట్లో సపోర్ట్ ఉంది కదండి, బీజేపీకి అక్కడ లేదు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. జగన్ గారు ఏమో సంక్షేమ పథకాల గురించి అడుగుతున్నారు. చాలా రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఏమన్నా ముందుకెళ్తుందా, లేకపోతే ఆయన మళ్ళీ ఏమన్నా బ్యాక్ టు పెవిలియన్ వస్తారా? ప్రజల్లో మమేకం అవుతున్నారా? ఇంకా టైం పట్టింది. ఇప్పుడే 1 year అయితే దగ్గరగా ఇంకా 4 ఏళ్ళు ఉంది. మళ్ళీ వాళ్ళు రావడం 1-2 ఏళ్ళ ముందు నుంచి మొదలు పెట్టుకుంటారు. పార్టీ నాయకులు అటు వెళ్తున్నారు, చాలా వరకు పార్టీలు మారుతూ ఉంటారు. ఇది జరిగే ప్రక్రియే. మరి ఏంటి, క్యాడర్ను కోల్పోతున్నారా జగన్ గారు అంటున్నారు చాలా మంది, నిజమేనా? ఎప్పుడైనా గవర్నమెంట్ మారినప్పుడు ఆటోమేటిక్గా స్టార్టింగ్ అలాగే ఉంటుంది. అంతకుముందు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ అసలు ఏమి లేదు, ఖాళీ, ఎవ్వరు లేరు అన్నారు. మరి ఈరోజు రాలా? అవన్నీ సమయానికి అప్పుడు బయటకు వస్తాయి, ఎక్స్పోజ్ అవుతాయి ఎలక్షన్ టయానికి. అప్పటిదాకా అందరూ సైలెంట్గా ఉంటారు. సూపర్ 6 అమలు అయితే ఖచ్చితంగా ఈ 4 ఏళ్ళలో ఖచ్చితంగా మళ్ళీ ఓట్ బ్యాంకింగ్ ఎటు ఉంటుందండి? సూపర్ 6
చెప్పారు కదా వీళ్ళు. ఈ టీడీపీ వాళ్ళు అంటే అప్పుడు అది లాస్ట్ ఒక 1 year బిఫోర్ తెలిసిపోతుందండి వీళ్ళంతా చేశారు దాని గురించి ప్రజల్లో ఎంతమంది ఏందన్నది. ఇప్పుడైతే కనుక మాస్లో టీడీపీది లేదు, వాళ్ళు జగనే అడుగుతున్నారు మాస్లో. క్లాస్లో అయితే ఓకే కంటిన్యూ. ఇంకోటి రేపు ఎలక్షన్ వస్తాయి కదా మనకు, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ, అప్పుడు తెలిసిద్ది ఏంటి అన్నది. ఈ మామూలుగా అయితే రావాలి, ఇంకా లేట్ అయింది ఈసారి, అప్పుడు తెలిసిద్ది కరెక్ట్ నాడి ఇప్పటి వరకు పబ్లిక్ అసలు ఆలోచన ఏంటి అన్నది రేపు ఆ ఎలక్షన్లో తెలిసిద్ది. ఖచ్చితంగా పేద మధ్యతరగతి వాళ్ళు పథకాల కోసం ఎక్కువ చూస్తూ ఉంటారు సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా అమలు అయితే బాగుంటుంది. ఒకటండి, ఇక్కడ 2 రకాలుగా ఆలోచించాలి. వాళ్ళకి ఫ్రీ వస్తుంది కాబట్టి వాళ్ళకి కావాలి జగన్ అంటారు. మామూలుగా ఉండే వాళ్ళు ఏమంటారు, ఇట్లా గవర్నమెంట్ నిధులు మొత్తం ఫ్రీగా అలా పంచిపెట్టేస్తే డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది స్టేట్కి. అలాగే వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఒకప్పుడు అంటే సంపాదించుకోవట్లేదు కాబట్టి నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ ఆడ మగ పిల్ల జల్ల అందరూ సంపాదిస్తూనే ఉన్నారు. టోటల్గా ఓవరాల్ చూసుకుంటే వాళ్ళ ఇంటికి నెలకి 50-60 వేలు వస్తుంది. గవర్నమెంట్ ఇవ్వక్కర్లే యాక్చువల్గా, కానీ వీళ్ళు ఏంటంటే ఓటు బ్యాంక్ కోసం అలా చేస్తూ ఉంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు ఒకటే సంపాదిస్తాడు ఇంటి నుంచి వెళ్ళి, వాడు నెలకు 20,000, 50,000, 30,000 ఎంత వాడిది. కానీ మాస్లో వచ్చేసి అందరూ సంపాదిస్తారు ఇంట్లో. కంపెనీల పెట్టుబడి కోసమే మాకు ప్రథమంగా తీసుకుంటాం అంశాలు అంటున్నారు. పెట్టుబడులు, రెండోది కంపెనీలు, అమరావతి భూములు కేటాయింపు కంపెనీల కోసం ఎలా అనిపిస్తుంది? అది డెవలప్మెంట్గా బాగానే ఉంటుంది. అది రావాలి కదండి, మన ఏపీ డెవలప్మెంట్ అవ్వాలి అంటే కంపెనీలు వస్తేనే అది గవర్నమెంట్కి ఇన్కమ్ ఉంటుంది, ఇక్కడ ప్రజలకు కూడా ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు హైదరాబాద్ అనగానే మనకి ఫార్మా, ఐటీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, మరి ఏపీ కూడా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. నాగబాబు గారు కూడా కలిసి నడుస్తున్నారు తమ్ముడు గారితో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారితో. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా కేంద్రంలో పదవి అన్నారు మొదట, తర్వాత కార్పొరేషన్ అన్నారు, తర్వాత తిరుపతిలో ఏదో పదవి అన్నారు. కానీ మరి ఏంటి సార్, ఈయన కూడా ముందుకు వెళ్తారా ఈయనతో పాటు? యాక్చువల్గా ఆల్రెడీ ఉన్నారు అదే పార్టీలోనే కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉండదు, నడుస్తుంది ఉంటారు. ఆయనకి మనకి అంత అది దట్ మీన్స్ ఇప్పుడు ఒక లోకేష్ లాగా లేదా పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు నాయుడు గారి లాగా అంత క్రేజీ కాదుగా. ఆయన బేస్గా రావాలి, ఆయన అంతా ఆయన నిరూపించుకోవాలి, అప్పుడు ఓకే. 9 నెలలు ఎలా అనిపించింది? 9 నెలలు పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మనకి వరదలు వచ్చినప్పుడు కూడా బాగానే చేశారు, అంత ఫాస్ట్ రికవరీ. అది పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అని అంటారా? ఒక సినీ రంగం కానివ్వండి, ఇటు పాలిటిక్స్లో ఒక డిప్యూటీ సీఎం గారు కాబట్టి మన సభ కూడా భారీ ఎత్తున జరిగింది దగ్గర. సో మరి ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా ప్రసంగాలు చేశారు, మరి పథకాల అమలు గురించి ఏమీ మాట్లాడినట్లేరు అంతగా. అంటే ఆయన ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు మామూలుగా ఉండి కూడా ఇప్పుడు విక్టరీ వచ్చింది కదండి. ఆయన పార్టిసిపేట్ చేసిన 22 వచ్చేసినాయి. అంటే అక్కడే ఆయన ఓకే, అందరికీ మంచి అభిప్రాయం ఉన్నట్లకే. నెక్స్ట్ ఈ 5 years కంప్లీట్ అయ్యేటప్పటికి తెలిసిద్ది ఆయన ఏం చేశాడు, ఆల్రెడీ ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేశారు, దాన్ని బేస్ చేసుకొని ఇంక అప్పుడు నెక్స్ట్ ఉంటుంది. అది ఇప్పుడేం తెలియదు, ఇప్పుడు ఆ క్రేజీ అలాగే ఉంటుంది. దాన్ని ఆయన ఎంతవరకు నిలబెట్టుకుంటారు అన్నది అప్పుడు తెలిసిద్ది మనకి. లాస్ట్ 1 year 6 months ముందు ఓకే, ఇప్పుడు అంతకుముందు ఇలా చెప్పారు, ఇలా జరిగిందా లేదా, ఏం చేశారు ఇప్పుడు ఈయన అన్నది అంటే సార్ ఎంతో ఎక్స్పీరియన్స్తో ఎంతోమందిని చూసుంటారు సీఎంలని. మీకేమనిపిస్తుంది ప్రస్తుతం ఈ యొక్క డెవలప్మెంట్ వైపుగా ఎలా వెళ్తారు? అత్యంత అనుభవజ్ఞుడైన సీఎం ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. అయితే సార్ అమరావతి నిర్మాణం 4 ఏళ్లలో పూర్తయిపోతుంది అంటున్నారు, ఎంతవరకు అవ్వచ్చు? 4 కాకపోతే 5 ఏళ్ళన్నా ఖచ్చితంగా అవుతుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అది, దాని అప్పులు అదే తీర్చుకుంటుంది, ఇంకా ప్రభుత్వం ఏం సహాయం చేయగలదు. సార్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి 12 ఏళ్ళు పూర్తవడంతో పిఠాపురం చాలా భారీ ఎత్తున పెట్టారు. బీజేపీ సభలాగా అనిపించింది. బహుశా టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ ఆయన లాక్కుని ఏమైనా చేద్దామని ప్రయత్నించవచ్చు. హిందూ ధర్మం గురించి కూడా కొంత స్టాన్స్ మార్చుకున్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్లో టీడీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఏదైనా చేస్తున్నాం, కుట్ర జరుగుతుంది, ఒక పద్ధతిగా కూడా అనుమానంగా కూడా ఉంటుంది. సార్ విజయసాయి రెడ్డి గారు ఏంటంటే నా మనసు విరిగిపోయింది, ఆయన ఇంకా ఎవరో పట్టించుకోరు అంటారు కదా జగన్ గారు. విజయసాయి రెడ్డిని ఇప్పటికైనా నిజాలు చెప్తే మంచిదే. ఆయన అంత దుర్మార్గుడు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు అన్నిటికీ ఆయనే కారణం. ఆయన వెనకాల ఈయన ఇద్దరు కూడా ఇంటర్లాకింగ్ వాళ్ళు అంటూ, ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు లేనట్టు. ఆయన నిజం చెబితే దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, అన్ని సక్రమంగా. సీనియర్స్ అందరూ కూడా వలసలు కడుతున్నారు అదర్ పార్టీస్కి, అంటే కేసులకు భయపడి అంటారా? మాజీ మంత్రి కేసులు భయపడి కాదు, ఈయన యొక్క దుర్మార్గ పోకడలకి భయపడి, అధినేత దుర్మార్గ పోకడలకి భయపడి వెళ్ళిపోతున్నారు. పార్టీకి భవిష్యత్తు లేదు, రాబోయే 4 ఏళ్లలో పార్టీ కనుమరుగైపోతుంది.
కూటమిలో బలమైన నేతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. బలమైన నేత అంటే ఆయన ఇట్స్ నాట్ ఆన్ ఓన్ బలం, అది ప్రస్తుతం అనుకోవచ్చు. వేరే రకంగా ఆలోచనలు ఉండొచ్చు వాళ్ళకి. అరెస్టుల పర్వం ఎలా చూడాలి సార్? ఇంకా కొనసాగుతుంది అంటున్నారు. కొనసాగాలి కూడా. ఇంత దరిద్రపు నోరులన్నీ కూడా మూతపడాలి, భయపడాలి. మళ్ళీ అటువంటి భాష మాట్లాడడానికి భయపడాలి. ఆ బూతులు అవి భయపడేటట్టుగా ఉండాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సార్. ఒక పక్క కూడా ఎలా అనిపిస్తుంది పథకాల అమలు గురించి? ఎక్కడ బూతులనే ముందు లేదు, వినడానికి ప్రశాంతంగా ఉంది. పథకాలు అమలు అవుతాయి, లేటుగా అవుతుంది. ఈ ఆర్థిక విధ్వంసం వలన జరిగిన నష్టాన్ని పూడ్చుకొని పథకాలు మొదలాడి ఇంకో ఏడాది కావచ్చు, లేదా ఇంకో 2 ఏళ్ళు కావచ్చు. ప్రజలు ఓపికగా ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ ఏమి వీళ్ళు చేసే అరాచకాలని సహించరు. ఇంకా ఈ ప్రభుత్వంలో భాగంగా ఉన్న అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు సమ్మెలకు దిగుతున్నారు సార్. పెంపు ఎలా ఉంటుంది? వీళ్ళు ఏమన్నా తీసుకునే అవకాశం? వాలంటీర్లు అనేది ఒక దరిద్రపు వ్యవస్థ. ఆ వ్యవస్థ పోవడమే మంచిది. ఎలా ఉంటుంది సార్? 4 ఏళ్ళు భవిష్యత్తు, డెవలప్మెంట్తో ఉద్యోగాలు ఇవన్నీ ఎలా? అద్భుతంగా ఉంటాయి. వస్తున్నాయి, క్యూ కడుతున్నాయి. ఉద్యోగాలకి కూడా వస్తాయి. రాబోయే 4-5 ఏళ్లలో మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి. మళ్ళీ వచ్చేది మేమే అంటున్నారుగా వీళ్ళు మాజీ నాయకులు. ఆ ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు వాళ్ళు, అలాగే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో వాళ్ళకి కొంచెం టైం అయితే ఇవ్వాలి. ఇమీడియట్గా కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇట్ విల్ టేక్ టైం అనమాట. 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వాలా. సో ఇవ్వడం అయితే ఇవ్వాల్సిన కొన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఒక 2-3 అయితే ఇంప్లిమెంట్ చేసేది. గ్యాస్ గురించి కానీ, లేకపోతే ఇంకోటి అమ్మఒడి దివ్యన ఇంకో 2 మంత్స్లో ఇస్తున్నారు, అనౌన్స్మెంట్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్కి టైం ఇవ్వాలి. పుట్టగానే పిల్లోడు ఇది అవ్వదు, కాబట్టి ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. చెయ్యకపోతే ప్రభుత్వం ఉండదు, చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. పిఠాపురం సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎలా ఉన్నాయి ఆ అంశాలు చాలా వరకు ప్రస్తావించారు. కొంచెం బీజేపీకి సపోర్టివ్గా ఉన్నట్టుగా అంటున్నారు చాలామంది, కానీ అసలు ఎలా? బీజేపీకి సపోర్టివ్గా ఉంటున్నారు. గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ బాగానే, అంటే అంత సూపర్ అని చెప్పను, ఓకే ఇంప్లిమెంట్ చేయడం నా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. బట్ ఏదైనా సరే 2 ఇయర్స్ దాటందే చెప్పలేము. పొత్తు అంటారా, ఇక బీజేపీతో కమ్యూనికేషన్ అంటారా, కొంచెం గ్యాప్ వస్తున్నట్టు అనిపిస్తుంది కొన్ని న్యూస్ల వల్ల, అంతే. మరి ఒక పక్కేమో సీఎం గారు ఉన్నారు, పథకాలతో పాటు అమరావతి 4 ఏళ్లలో పూర్తవుతుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా అంటున్నారు. మరి త్వరితగతిన ఒక 40 to 50% అన్న ముందంజు పడుతుందా ఏదైతే ఉందో అమరావతి? అమరావతి క్యాపిటల్ ఫార్మేషన్ అనేది అయ్యే వరకు చెప్పలేమండి. ఎందుకంటే అప్పుడు మన చంద్రబాబు గారు జగన్ రావడానికి ప్రభుత్వం అప్పుడే స్టార్ట్ చేశారు డెవలప్మెంట్ పరంగా. ఇప్పుడైతే డెవలప్మెంట్స్ అయితే కొంచెం కొన్ని ఏరియాస్లో, చిన్న చిన్న ఏరియాస్లో కనిపిస్తున్నాయి. ఈ అమరావతి 4 ఇయర్స్లో కనీసం ఒక 25% అన్న చేసినా పర్లేదు. 100% అయిద్దని నేను అనుకోను. 25 to 30% అయితే అయ్యిద్ది. ఏదైతే ఉందో మాజీ నాయకులు కూడా కొత్తగా మళ్ళీ ఇట్లో చేరుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాల్లో. కొంతమంది అరెస్టులకు భయపడేం బయటకు వెళ్ళిపోతున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. ఎలా ఉంటుంది? కొంతవరకు బాగా సరిగ్గా అందరూ నోరు అరుపులో పెట్టుకుని మాట్లాడలేదు కదా చాలామంది గతంలో. మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా ఇప్పుడు ఇటువైపు కొంతమంది ఎవరైతే ఇటు వస్తున్నారన్నారో, పథకాలు నచ్చి కానీ చేసే గవర్నమెంట్ చేసే సర్వీస్ కానీ నచ్చి వస్తున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ అభిప్రాయాలు చెప్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోవడం కాదు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇది చెయ్యట్లేదు అనుకున్న గవర్నమెంట్ ఎవరో ఒకరు ప్రశ్నించాలి. సో ప్రజల తరపున వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళు జాగ్రత్తగానే ప్రశ్నిస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో అది సూపర్ 6 ఎలా ఉండబోతుంది? చెప్పిన పథకాలు అమలు అవుతే కనుక మళ్ళీ ప్రజల తీర్పు ఎలా ఉంటుంది తర్వాత? ఏదైనా సరే ప్రజల తీర్పు అనేది గవర్నమెంట్ సూపర్ 6 ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి గ్యాస్ రిలీజ్ చేశాడు. మిగతా సూపర్ 6 కంప్లీట్గా వస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సూపర్ 6 మీద ఆధారపడి గవర్నమెంట్ గెలిచింది. అండ్ రెండోది చంద్రబాబు పరంగా డెవలప్మెంట్ బాగా కోరుతున్నారు ప్రజలు. అంటే జాబ్స్ అవ్వచ్చు, ఇంకా రూరల్ డెవలప్మెంట్స్ అవ్వచ్చు, ప్రతి చోట డెవలప్మెంట్ కోరుతున్నారు. డెవలప్మెంట్ ప్లస్ ఈ సూపర్ 6 అనేది ఇంప్లిమెంట్ చేస్తేనే నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటుంది. బట్ సూపర్ 6 చేస్తారు లేదా, డెవలప్మెంట్ అయితే చంద్రబాబు ఖచ్చితంగా చేస్తారని మా అభిప్రాయం.